మరణాత జీవాహారమును మా అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానము తెలుపుచూ ఉన్నాం. హ్యాపీ క్రిస్మస్ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మా సేవ కుటుంబ పక్షముగా మీ అందరికీ మా క్రిస్మస్ శుభములు తెలియచేయచ్చు ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యకరుడు అని యెషయా గ్రంథములో ప్రవచనాత్మకముగా ఆయన పరిచయము చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుని జీవితమును మనము చూచినప్పుడు ఆద్యాంతము ఆశ్చర్యమే. తన జీవితముతో ముడిపడి ఉన్న పరిశుద్ధత ఆశ్చర్యమే, ఆయన ప్రేమ ఆశ్చర్యమే, ఆయన దయ ఆశ్చర్యమే, ఆయన మరణము ఆశ్చర్యమే, ఆయన పునరుద్ధానము ఆశ్చర్యమే. కానీ వీటన్నిటికీ ముందుగా ఆయన ఆశ్చర్యకరుడని చెప్పుటలో ప్రధానమైన కారణం ఏమిటంటే ఆయన జననము, హిస్ బర్త్. ఆయన జన్మమును మనం చూచినప్పుడు ఐ వాంట్ టు గివ్ యూ 2 reasons why it is indeed miraculous. ఆయన ఆశ్చర్యకరుడు అని పిలువబడ్డానికి ఆశ్చర్యకరముగా ఆయన జననముతో ముడిపడి ఉన్న 2 విషయములు మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అందులో మొట్టమొదటిది దేవుని కుమారుడు మనుష్య కుమారునిగా మారిపోవట. The reason why Christmas brings great joy unto us is because the Son of God came on a visit unto you and me. దేవుని కుమారుడే నిన్ను నన్ను దర్శించడానికి, నీతో నాతో ఉండడానికి ఆయన మనుష్య కుమారునిగా మారిపోయాడు. దేవుని యొక్క వాక్యములో మనం చూచినప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపినని మనము గలతీ పత్రిక 4వ అధ్యాయములోని 4వ వచనములో మనము చూస్తూ ఉన్నాము. ఆయన మరియ గర్భమందు ఆయన జన్మించుటను బట్టి ఆయన మనుష్యులకు, మానవాళికి బంధువుగా భూలోకములోనికి ఆయన వచ్చుటను బట్టి ఈరోజు నీకు నాకు ఆయన సమీపముగా ఉన్నాడు. చేరుకోలేని దేవుడు, దూరముగా ఉన్నాడనుకున్న దేవుడే యేసు క్రీస్తు ప్రభులో నీకు నాకు దగ్గరైపోయాడు. అందుకనే ఆయన నిజముగా ఆశ్చర్యకరుడు. రెండవదిగా ఆయన జననముతో ముడిపడి ఉన్న మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే హిస్ మిరాక్యులస్ బర్త్, ఆశ్చర్యకరమైన జన్మం. దేవుని దూత యోసేపును దర్శించి తెలియచేయుచున్న మాట, ఆమె అనగా మరియ గర్భము ధరించున్నది పరిశుద్ధాత్మ వలన కలిగినదని చెప్పుటలో ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని పాత్రను మనము చూచుచూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మము మన విశ్వాసమునకు ఊతమునివ్వాలి, మన విశ్వాసమును పెంపొందించాలి. కారణం ఏమిటి అంటే వాట్ సీమ్ టు బి ఇంపాసిబుల్ గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్ త్రూ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని పని వలన అసాధ్యం అనుకున్నది సాధ్యపరిచాడు దేవుడు. అట్టి ఆశ్చర్యకరమైన జన్మమును క్రీస్తు యేసు కలిగి ఉన్నాడు. ఉదయకాల సమయమందు ఆ ఆశ్చర్యకరుని నీ జీవితమందు నీవు కలిగి ఉన్నట్లయితే, ఆ పసిబాలుని నీ హృదయమందు నీవు జన్మింప చేసుకున్నట్లయితే, రిమెంబర్ ఫర్ యూ విల్ ఇండీడ్ సీ మెనీ మిరాక్యులస్ థింగ్స్ యాజ్ సచ్. క్రీస్తు యేసు వారి యొక్క జీవితముతో ముడిపడి ఉన్న ఎన్నో ఆశ్చర్యకరమైన విషయములు నీ జీవితంలో కూడా నీవు చూడగలవు. ఆ ఆశ్చర్యకరుని నీ హృదయములో జన్మింప చేసుకుని నిజ క్రిస్మస్ ఆనందాన్ని కలిగి ఎన్నో అద్భుతకరమైన కార్యములు, ఆశ్చర్యకరమైన విషయములు నీ జీవితంలో నిండి ఉండవలనని దేవుని సేవకునిగా నేను ఆశించుచు ప్రార్థించుచు ఉన్నాను. దేవుని ఆశ్చర్యకరమైన విషయములతో మీ జీవితమును నింపునుగాక. ఆశ్చర్యకరుడైన క్రీస్తు యేసు వారి యొక్క జననం వలనైన సంతోషము, క్షేమము, శాంతి మీకు అనుగ్రహించునుగాక. ప్రభువా, నీవు ఆశ్చర్యకరుడవై ఉన్నావు. ఆశ్చర్యకరుడవైన నీవే ఆశ్చర్య కార్యములను నేటికి నీ జరిగించుచున్న వాడువై ఉన్నావు. ప్రభువా, నిన్ను మా జీవితములో కొలువు చేసుకుని నీవు మా జీవితములో పసిబాలునిగా పవలించవలనని, మా హృదయమును తొట్టెలో నీవు పసిబాలునిగా పవలించవలనని మేము ఆశించుచు నిన్ను ఆహ్వానించుచు ఉన్నాము. మా హృదయములోనికి రమ్ము, మా హృదయములో నివాసం ఉండుము. మాతో నీవు, నీతో మేము సహవాసములో నిలిచిండు భాగ్యము దయచేయము. నీవు ఆశ్చర్యకరుడువై ఉండగా తండ్రి, నీవు మా హృదయములో జన్మించును బట్టి ఎన్నో అద్భుతములను మా జీవితంలో జరిగించమని
ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.